వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. డబ్బుల కోసం బెదిరింపులకు విసిగిపోయిన స్నేహితులై మద్యం తాగించే యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన రంగారెడ్డి జిల్లా బాలపూర్లో కలకలం రేపింది. గుడిలో అన్నదానం చేస్తుండగా చిన్నారి నిశాంత్ గుండెపోటుతో మృతి చెందడం ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. సిబిఎస్ 10th రిజల్ట్ డే 2026. మరో వారాన్ని సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల. మేలో 2వ విడత పరీక్షలు షురు. ఇంటర్ విద్యార్థులు ఎదురు చూస్తున్న ఫలితాలు ఈ వారం కాకుండా ఏప్రిల్ 12-15 మధ్యన విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు సంకేతాలు ఇచ్చారు. ఆదివారం వరకు సంతోషంగా గడిపిన బీటెక్ విద్యార్థిని శ్వేత రూమ్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భక్తులకు సూపర్ గుడ్ న్యూస్. అత్యాధునిక హంగులతో యాదాద్రి రైల్వే స్టేషన్ ప్రాణం కాపాడేందుకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు నిమిషాల అవయవాలను తరలించారు. తులం బంగారం పథకంపై నెలకొన్న అనుమానాల మధ్య ప్రభుత్వం స్పందించి అమలు తేదీపై త్వరలో స్పష్టత ఇస్తామని సంకేతాలు ఇచ్చింది. ఏపీ తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పిడుగులు ఈదురుగాలులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నాగరికంలో నరరూప రాక్షసులు వంశధారకుడు పిచ్చితో కూతులను చిదిమేస్తున్న తండ్రులు. హైదరాబాద్ లో దారుణం. స్కూటీని ఢీకొట్టి 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన డీసీఎం వీడియో వైరల్. నా లవర్ తో మాట్లాడిస్తారా లేదా ఇక్కడ నుంచి దూకేయమంటారా అంటూ ప్రేయస్తో మాట్లాడించాలి అంటూ 11 kV విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడిని పోలీసులు 3 గంటల తర్వాత క్షేమంగా కిందికి దించారు. జేఈఈ మెయిన్ లో 360/360తో సంచలనం సృష్టించిన కల్పిత్ వీర్వాల్ తర్వాత కార్పొరేట్ జీవితాన్ని వదిలి సంగీతం వైపు మళ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓఆర్ఆర్ ట్రిబులార్ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ భూసేకరణ హైకోర్టు కీలక ఆదేశాలు. కేరళ సీఎం వర్సెస్ తెలంగాణ సీఎం విజయన్ కు కేసీఆర్ ఫ్రెండ్ మోదీ గాడ్ ఫాదర్ అంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు. బస్సు ఢీకొని కాలు కోల్పోయిన బ్యాంక్ ఉద్యోగి 88.94 లక్షలు చెల్లించాలని ఆర్టీసీకి కోర్టు ఆదేశాలు. వేసవి సెలవుల్లో మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చూస్తున్నారు తల్లిదండ్రులు గమనించాలి అంటూ సిపి సజ్జనార్ అలర్ట్. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్. పరిగి వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. రైలు ప్రయాణికులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల మధ్య తుది దశకు చేరుకున్న మరో కొత్త రైల్వే లైన్. తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ. ఒక్కో గ్రామానికి 3 చొప్పున 30,000 మంది వాలంటీర్లు అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రజలకు బిగ్ రిలీఫ్. బుక్ చేసిన 2-3 రోజుల్లోనే సిలిండర్ డెలివరీ. ప్రభుత్వం కీలక ప్రకటన. బొకారో ఎక్స్ప్రెస్ అద్భుతం. తోటి ప్రయాణికులే డాక్టర్లే పురుడు పోశారు. బెజవాడలో హై డ్రామా. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ. ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళను టికెట్ తీసుకోవాలని చెప్పినందుకు కండక్టర్ చెంప పగలగొట్టిన ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నంలో ఆదర్శ వివాహం. ప్రాణాలకు తెగించి యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ. తీసుకున్న రుణం తీర్చమన్నందుకు యుఏఈని ఎగతాళి చేసిన పాకిస్తాన్ సెనేటర్ హుస్సేన్. రిటైర్మెంట్. పెళ్లి వార్తలపై త్రిషా కృష్ణన్ వ్యంగ్యంగా స్పందిస్తూ 4 పిల్లల్ని కూడా కన్నాను సరిపోతుందా అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఐ సినిమాను గుర్తు చేస్తున్న అల్లు అర్జున్ అట్లీ తాజా పోస్టర్. ఐకాన్ స్టార్ పాత్రపై ఆసక్తికరమైన చర్చ. మలేషియాలో బాలయ్యను పోలిన వ్యక్తి పానీపూరీలు అమ్ముతూ వీడియో వైరల్. మొన్న హనీ రోజ్, నేడు మంజు వారియర్. సెలబ్రిటీలపై హద్దులు దాటుతున్న అభిమానం. పసిడి ప్రియులకు పండగే పండగ. మళ్లీ తగ్గిన బంగారం. జస్ట్ 4 గంటల్లోని ధరల్లో భారీ మార్పులు, భారీ హెచ్చుతగ్గులు. తర్వాత హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 1,49,840 ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర 1,50,650గా ఉంది. అంటే జస్ట్ 4 గంటల్లోనే తులం బంగారంపై 800 వరకు తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,37,350 వద్ద ట్రేడ్ అవుతోంది. మంగళవారం దేశీయ మార్కెట్ లో కేజీ వెండి ధర 2,50,000 ఉండగా హైదరాబాద్ లో ఈ ధర 2,55,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి ఈ రోజు ప్రధాన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మా వాట్సాప్ నంబర్ 9866696179.